హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం అనమాట. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్. ఎవరైతే బాబు కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. బాబు పుట్టడానికి ఏం చేయాలనేది మేమైతే చెప్పబోతున్నాం అనమాట. ఈ వీడియో కోసం మేము చాలా అయితే రీసెర్చ్ చేసాం. బాబుని కనాలంటే ఏం చేయాలి, అసలు అవుతుందా లేదా అనేది అవన్నీ ఈ వీడియోలో అయితే మేము డిస్కస్ చేస్తాం అనమాట. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే మేము బాబు కోసమే చెప్తున్నాం అంటే మాకు బాబు మాత్రం ఇష్టం, పాప ఇష్టం ఉండదని అనుకుంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే అలాంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎక్కువగా ఏంటంటే బాబు ఇష్టపడుతూ ఉంటారు, కాబట్టి దాని గురించి అయితే కనుక ఈ వీడియో చేస్తున్నాం అనమాట. అసలు అది అట్లా అవుతుందా లేదా అనేది కూడా ఫుల్ గా మొత్తం దీంట్లో దీనికి సంబంధించిన విషయం మొత్తం బ్లాస్ట్ చేసేద్దాం అనమాట. అసలు ఏం చేయాలి, బాబు పుట్టడం మనంతటా మనం పాసిబుల్ చేసుకోవచ్చా, అది ఎంతవరకు చేయగలం అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే బాబుకి సంబంధించి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు పుట్టడానికి అమ్మాయిని బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు గురించి అనమాట. అది తెలిసిపోద్ది కాబట్టి లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు చూడండి, మీకు క్లియర్ గా అయితే కనుక అర్థం అవుద్ది అనమాట. ఇది కనుక అంటే ఇంతకు ముందు రోజుల్లో అంటే అంత అవేర్నెస్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే అమ్మాయిలనే బ్లేమ్ చేసేవాళ్ళు అనమాట. అటు అత్తగారులు కానీ, ఆడపడుచులు, అట్లాగే హస్బెండ్ కూడా, ఈవెన్ హస్బెండ్ ఆల్సో వైఫ్ నే బ్లేమ్ చేసేవాళ్ళు అనమాట. నీ వల్లే పాప పుట్టింది అంటే ఆవిడ ఏదో కావాలని లోపల తయారు చేసి చేసినట్టు అట్లాగా చాలా బ్లేమ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరగడం వల్ల తగ్గింది, బట్ చాలా ప్లేసెస్ లో ఉంది ఇట్లా, పూర్తిగా అయితే పోలేదు. సో అసలు బేబీ బాయ్ బేబీ గర్ల్ అదే పాప బాబు అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది, ఎవరి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటది అనేది అయితే ఫస్ట్ అయితే చూద్దాం. మేమైతే దీని గురించి చాలా చూసి గూగుల్లో సెర్చ్ చేసి మీకైతే వీడియో చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే కనుక అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. ఆ ఫీమేల్ లో వచ్చేసి ఇదంతా మ్యాటర్ ఏంటంటే క్రోమోజోమ్ల మీద ఆధారపడి ఉంటాయి అనమాట. క్రోమోజోమ్లు అంటే మనలో ఉండే కణాలు అనుకోండి, అంటే మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఆ కణాల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట క్రోమోజోమ్స్. సో అమ్మాయిలో వచ్చేసి ఎక్స్ అనే క్రోమోజోమ్లు ఉంటాయి, మొత్తం అన్ని ఎక్సే ఉంటాయి. అబ్బాయిలో వచ్చేసి వై అనే క్రోమోజోమ్లు ఉంటాయి అనమాట. మీకు ఒకసారి ఇమేజ్ కనిపిస్తుంది కదా, అందులో చూడండి. అబ్బాయిలో అయితే XY ఉన్నాయి కదా, అమ్మాయిలో అయితే XX అని ఉంది. సో ఈ క్రోమోజోమ్స్ ని మన స్పెర్మ్ అంటే అబ్బాయిల స్పెర్మ్ క్యారీ చేసుకుంటూ అమ్మాయిలో అయితే ప్రవేశపెట్టిద్ది అనమాట. సో అమ్మాయిలో ఉండే ఎగ్ ఎప్పుడైతే వీటిని రిసీవ్ చేసుకుంటుందో వాటిని బట్టి బేబీ జెండర్ అనేది తయారవుతుంది అనమాట, మేల్ ఫీమేల్ అనేది. సో ఒకసారి చూద్దాం. అబ్బాయిలో నుంచి ఎక్స్ క్రోమోజోమ్ త్రూ స్పెర్మ్ ద్వారా అమ్మాయిలో ఎంటర్ అయిన తర్వాత ఎగ్ తోటి ఫలదీకరణం అంటే ఫెర్టిలైజ్ అయిన తర్వాత ఫీమేల్ అనమాట, పాప అనేది వృద్ధి చెందిద్ది, జనరేట్ అవుతుంది, అంటే పాప అనమాట. అబ్బాయిలో ఎక్స్ క్రోమోజోమ్ అమ్మాయిలో ఎక్స్ క్రోమోజోమ్ తో కలిస్తే పాప పుడుతుంది అనమాట. అమ్మాయి ఏంటంటే ఓన్లీ ఎక్స్ ఇవ్వగలదు కాబట్టి అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు అనమాట. అమ్మాయి వాళ్ళు ఇచ్చేది అదే అబ్బాయి తరపు మాత్రమే చూడాలి. అదే అబ్బాయిలో వై క్రోమోజోము స్పెర్మ్ ద్వారా అమ్మాయిలోకి ఇంజెక్ట్ అయ్యి ఆ ఎగ్ ఫలదీకరణం చెంది బేబీగా ఫామ్ అయితే కనుక బేబీ బాయ్ అనమాట, బాయ్ పుడతాడు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, అమ్మాయిలో అసలు అంటే జెండర్ ని డిసైడ్ చేయగలిగే ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు. ఇట్స్ ఆల్ డిసైడ్ చేసేది ఏంటంటే అబ్బాయిలోని XY క్రోమోజోమ్లు మాత్రమే. సో వీటిని ఆధారంగా చేసుకునే ఆ మదర్లో ఐ మీన్ స్టమక్ లో ఆ బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట, పాప బాబా అనేది. సో ఇదంతా డిపెండ్ అయ్యేది అబ్బాయి మీదే. సో ఇదంతా మనకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే అసలు ఈ వై క్రోమోజోమ్స్ ని మనం అంతటా మనం వృద్ధి చేసుకోగలమా, అంటే మనం ఈ బేబీ బాయ్ పుట్టడానికి మనం ఏం చేయగలమా లేదా అనేది చూస్తే కనుక. సో ఇప్పుడు మనకు తెలిసిందేంటి, అబ్బాయిలో వై క్రోమోజోమ్ అమ్మాయిలోకి వెళ్ళి ప్రాసెస్ అయితే కనుక బేబీ బాయ్ పుడతాడు కదా. సో ఈ వై క్రోమోజోమ్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే మనం బేబీ బాయ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఎక్స్ అనేది ఫీమేల్ కాబట్టి అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఈ వై ఏంటంటే చాలా వీక్గా ఉంటుంది అనమాట. అంటే స్విమ్ చేస్తాయి కదా ఇవి, ఎక్స్ అనే క్రోమోజోమ్లన్నీ స్పెర్మ్ ద్వారా స్విమ్ చేసుకుంటూ ఎగ్ దగ్గరికి వెళ్తాయి. ఈ వై క్రోమోజోమ్ ఏంటంటే ఎక్కువ దూరం స్విమ్ చేయలేదు, అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట. సో దీనికన్నా స్పీడ్గా ఎక్స్ క్రోమోజోములు రియాక్ట్ అయ్యి
ఆ ఎగ్ని చేరుకోవడం వల్ల ఫస్ట్ ఫీమేల్ జెండర్ అనేది తయారవుతుంది అనమాట. సో వై క్రోమోజోమ్ స్ట్రాంగ్ గా ఉంటే ఫస్ట్ ది ఎగ్ని చేరుకోగలిగితే మాత్రమే మనకి బేబీ బాయ్ అనేది ప్రొడ్యూస్ అవుతాడు అనమాట. సో దీనికి సంబంధించి చాలా మంది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా గూగుల్లో, మేమైతే సెర్చ్ చేసాము. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు అయితే వినిపిస్తాం అనమాట. ఫస్ట్ది ఏంటంటే, కెన్ ఐ న్యాచురల్లీ ఇంక్రీజ్ వై క్రోమోజోమ్ ఇన్ స్పెర్మ్? అంటే వై క్రోమోజోమ్ని మనం న్యాచురల్గా ఇంక్రీజ్ చేసుకోగలం అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎస్. మేకింగ్ చేంజెస్ ఇంక్లూడింగ్ కీ న్యూట్రిషన్స్ లైక్ జింక్, సెలీనియం హెల్ప్స్ టు ఇంప్రూవ్ వై స్పెర్మ్ హెల్త్ న్యాచురల్లీ. సో జింకును సెలీనియం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వై క్రోమోజోమ్ని మనం స్ట్రాంగ్ చేయొచ్చు అంట. సో ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అయితే స్ట్రాంగ్ అయ్యి బేబీ బాయ్ పుట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. 100% చెప్పలేం కానీ అవకాశాలు ఉన్నాయి. అలాగే హౌ డస్ టైమింగ్ ఇంటర్కోర్స్ ఇంపాక్ట్ కన్సీవింగ్ ఏ బాయ్? అంటే టైమింగ్ అనమాట. అంటే మనం చెప్పుకున్నాం కదా వై క్రోమోజోమ్ అనేది ఎక్కువ కాలం బతకదు, ఎక్కువ స్ట్రాంగ్గా ఉండదు, ఎక్కువ దూరం స్విమ్ చేయలేదు అనమాట. అంటే అంత డ్యూరేషన్ ఉండదు. సో ఈ వై క్రోమోజోము విడుదలైన వెంటనే ఆ ఎగ్ని చేరుకోగలిగితే కనుక బేబీ బాయ్ అయితే పుడతారనమాట. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆడవాళ్ళలో అండం ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఈ వై క్రోమోజోమ్ వెళ్ళింది అనుకోండి, కన్ఫర్మ్గా బేబీ బాయ్ డెవలప్ అవుతాడు. అదే ఎగ్ రిలీజ్ అవ్వడం స్లో అయ్యి ఈ స్పెర్మ్ అనేది ఎక్కువ కాలం అక్కడ ఉండిపోతే కనుక ఈ మొత్తం కౌంట్ చనిపోతాయి కదా ఈ క్రోమోజోమ్స్ అని. ఎక్కువ ఎగ్స్ అనేది బతికుంటాయి. సో ఎగ్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఎగ్ని చేరుకోవడానికి. సో దానివల్ల బేబీ గర్ల్ పుట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలవడం ద్వారా బేబీ బాయ్ పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ వై క్రోమోజోములు త్వరగా చేరుకుంటాయి కాబట్టి. కాబట్టి మనం ఎక్కువ ఫుడ్ మంచిగా తీసుకోవాలి, మంచి విటమిన్స్, మంచి ఫుడ్. మరి అప్పటి నుంచి కాకుండా కొంచెం ముందు నుంచి మంచి ఫుడ్ తీసుకుంటే, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ మంచి ఫుడ్, జింకు, సెలీనియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక మంచిది. సో అవి కూడా చూద్దాం ఏమేమి ఉంటాయో. జింక్లో ఏముంటాయి, జింక్కి సంబంధించిన ఆహార పదార్థాలు, అలాగే సెలీనియంకి సంబంధించిన ఆహార పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఫుడ్స్ హెల్ప్ ఇంక్రీజ్ వై క్రోమోజోమ్ ఇన్ స్పెర్మ్ ఇంక్రీజ్? సో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఆల్కలైన్ రిచ్ ఫుడ్స్ లైక్ బనానాస్, లీఫీ గ్రీన్స్ అండ్ అవకాడోస్ కెన్ క్రియేట్ ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ వై స్పెర్మ్ అనమాట. వై స్పెర్మ్ స్ట్రాంగ్గా వృద్ధి చెందడానికి, బలంగా ఉండడానికి బనానాస్, అలాగే ఆకుకూరలు, అవకాడోస్ ఇట్లాంటివన్నీ బాగా యూజ్ అవుతాయంట. సో ఇది ఓన్లీ వై స్పెర్మ్ వై క్రోమోజోమ్ అనే కాదు, ఎక్స్ క్రోమోజోమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే అవి స్ట్రాంగ్ అవుతాయి అనమాట. సో మోర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జింకు, సెలీనియం ఫుడ్స్ అనుకున్నాం కదా. మనకి జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ వచ్చేసి బీన్స్, నట్స్, సీడ్స్, డైరీ ప్రోడక్ట్స్, అలాగే ఎగ్స్, హోల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల జింక్ అయితే వస్తుంది అనమాట. మీరు కూడా కొంచెం నెట్లో రీసెర్చ్ చేస్తే కనుక ఇవి ఈజీగా దొరుకుతాయి, దానికి సంబంధించిన ఆహార పదార్థాలు అయితే తీసుకోవచ్చు. సో అలాగే సెలీనియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ వచ్చేసి బ్రెజిల్ నట్స్, సీ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుందంట. ఎస్పెషల్లీ ఫిష్, బ్రౌన్ రైస్, ఎగ్స్, మష్రూమ్స్లో ఎక్కువ ఉంటాయి ఈ సెలీనియం అనేది. సో ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మీలో ఉన్న వై క్రోమోజోమ్స్ కొంచెం బాగా స్ట్రాంగ్ అయ్యి వాటికి ఎక్కువ దూరం ఎక్కువ కాలం బ్రతికే ఉండే ఛాన్స్ అయితే పెరుగుతుంది అనమాట. దానివల్ల ఎగ్ రిలీజ్ అయ్యేంత వరకు అవి వెయిట్ చేసి ఎగ్లోకి ఇంజెక్ట్ అవ్వడం వల్ల బేబీ బాయ్ పుట్టే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వై క్రోమోజోమ్ రావడానికి గురించి చెప్పట్లేదు, వై క్రోమోజోమ్ స్ట్రాంగ్ అవడం గురించి అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఎప్పుడు బాబుని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు. అలా కాదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బాబు పుట్టాలని చెప్పి చాలా మంది ఆడపిల్లలను ఒక 4-5 అలా కనేస్తూ ఉంటున్నారు అనమాట. అలా కనే బదులు మేము చెప్పే వీడియోలో కొంచెం మీకు యూజ్ అవుద్ది, చెప్పే ఫుడ్స్ కొంచెం మంచిగా తీసుకుంటే మీకు బాబు పుట్టడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆడపిల్లలు మరీ 4-5 కనేసేసి ఉన్న వాళ్ళు కన్నా బాధలేదు. కొంతమంది కన్నా మంచిదే, కాకపోతే వాళ్ళని పోషించాలి, పెంచాలి కాబట్టి అంటే దీన్ని సాగుగా చేసుకునే పాపం వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటారు. అలాగే ఏంటంటే అందరి మైండ్లో ఉన్న
అంటే అపనమ్మకం ఉంటది కదా లేడీస్ పైన అమ్మాయిల వల్లే అమ్మాయి పుట్టింది ఏదైనా సరే కొంతమంది ఇంకా చెప్పాలంటే పాఠశాలలోనే ఇప్పుడేమో గానీ అమ్మాయిలే పుడుతున్నారని చెప్పేసి వేరే పెళ్లిళ్ళు చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారనమాట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారసుడు లేడు అని చెప్పేసి వేరే పెళ్లిళ్ళు చేయడం ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని పాతకాలంలో అయితే వైఫ్లు కూడా హస్బెండ్ కి వేరే పెళ్లిళ్ళు చేసేసిన దాఖలాలు ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళ వాళ్ళే పుట్టట్లేదేమో అని వారసుడు కావాలని చెప్పేసి వేరే వాళ్ళని ఇచ్చి చేసిన ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళల్లో ఆ క్రోమోజోమ్ రానప్పుడు వేరే వాళ్ళని ఇచ్చి చేసినా సరే పాపే పుడుతుంది. కానీ ఆ టైంలో మేబీ వై క్రోమోజోమ్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళ మైండ్ సెట్ లో నిజం అయిపోతుంది అనమాట. అది వాళ్ళ వాళ్ళే పుట్టలేదు అనేది. మీకు అది తెలియజేయడం కోసమే ఈ వీడియో అనమాట. లేడీస్ లో అయితే కనుక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టడానికి ఛాన్సెస్ లేడీస్ లో ఉంటది. కాకపోతే అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది అంటే హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటది. అమ్మాయి పుట్టాలన్నా అబ్బాయి పుట్టాలన్నా హస్బెండ్ మీదే ఉంటది అనమాట, అమ్మాయి మీద ఏమి ఉండదు. ఏదైనా కానీ ఇంకా అంతా దేవుడిదే అనుకోవాలి. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే అనమాట. అందరూ అంతా అమ్మాయిలైనా బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, అంతరిక్షాల్లోకి వెళ్తున్నారు, ఇంకా మంచి మంచి లైఫ్స్ నే వాళ్ళైతే లీడ్ చేసి పేరెంట్స్ ని చూసుకుంటున్న వాళ్ళు అయితే ఉన్నారు. సో జెండర్ తో అయితే సంబంధం లేదు. మంచిగా దేవుడు పిల్లల్ని ఇవ్వడమే మంచి అవకాశంగా భావించి మంచిగా ఉండండి అంతే. సో అదనమాట వీడియో అయితే క్లియర్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. తెలియని విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాను అనమాట. అంటే మాకు కూడా తను కూడా డెలివరీ అయింది. సో మేము అప్పుడైతే అంత రీసెర్చ్ చేయలేదు. మేము పెళ్ళయిన తర్వాత వెంటనే ఏమనుకున్నాం అంటే త్వరగా పాపో బాబో ఎవరో ఒకరు ఫస్ట్ బేబీ పుడితే చాలు అని అయితే అనుకున్నాం అనమాట. ఎందుకంటే పాపైనా బాబైనా పర్లేదు అనుకున్నాం కాబట్టి ఇంత రీసెర్చ్ అయితే ఏం చేయలేదు. కానీ తర్వాత మేము వీడియోస్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, అవి చూసిన తర్వాత ఎందుకో గానీ ఒకసారి రీసెర్చ్ చేద్దాం అనిపించి చేసాం అనమాట. పైగా మాకు బాబు పుట్టడం వల్ల ఏంటంటే అందరూ చాలా మంది మీకు బాబు పుట్టారు కదా, మీకున్న సిమ్టమ్స్ ఏంటి, అసలు బాబు ఎట్లా పుట్టాడు అనేది ఎక్కువ అడిగారు అనమాట. సిమ్టమ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మేము చేసాము. మీకు కావాలంటే కనుక ఛానల్లోకి వెళ్ళి బేబీ బాయ్ పుట్టడానికి ఉన్న తనకున్న సిమ్టమ్స్ ఏంటో ఒకసారి చూడండి. సో అదనమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.